ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 6 రోజుల క్రితం సింగవరంకు చెందిన ఖాళీ ట్రాక్టర్ని పట్టుకున్నారు. నేడు అందులో ఇసుక నింపుతుండగా టీడీపీ సీనియర్ నాయకుడు నూతలపాటి కేశవరావు అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నించగా ఫోన్లో ఎస్ఐ రాంబాబు బెదిరించారు. ఇక విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నేత రవికుమార్ ట్రాక్టర్ ఎదుట కూర్చొని ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాక్టర్ని యథావిధిగా పిఎస్కు తరలించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఫంక్షన్ దగ్గరకు వచ్చి ఒక జేసీబీను ట్రాక్టర్ వెళ్తున్నదండి. ఆ ట్రాక్టర్ సింగవరం రైతులదని నాకు తెలుసండి. ఎందుకు ట్రాక్టర్ వెళ్తుంది, ఎందుకు జేసీబీ వస్తుందని చెప్పి నేను ట్రాక్టర్ డ్రైవర్ ఆఫ్ చేసి అడిగానండి. అడిగితే స్టేషన్లో లోడ్ చేసుకొని స్టేషన్లో పెట్టమన్నారని చెప్పి నాకు ఆ డ్రైవర్ తెలియజేశాడండి. తర్వాత ఈ లోపల జేసీబీ వస్తుందండి. జేసీబీ అతను స్టేట్మెంట్ తీసుకోబోయే లోపల జేసీబీ వేసుకొని పారిపోయాడండి. తర్వాత ఏఎస్ఐ గారు బాగా ట్రాక్టర్ దిగట్టండి, బయటకు వెళ్ళాలని చెప్పి అడిగారండి. స్టేషన్కి వెళ్ళాలని చెప్పి అడిగారండి. మీరు స్టేషన్ నుంచి తీసుకొచ్చారు, నేను మొత్తం సీసీ ఫుటేజ్ తీసుకున్నాను. గ్రామంలో ట్రాక్టర్ మీ ఇష్టం వచ్చిన ప్రకారంగా ప్రైవేట్ ప్లేస్లో పెట్టడం, ప్రైవేట్ ప్లేస్ నుంచి లోడ్ చేయడం అని అడిగితే ఎస్ఐ గారు ఫోన్ ఇచ్చారండి. ఏఎస్ఐ గారు ఫోన్ కొంటే ఎస్ఐ గారు మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే మీకు తగిన శాస్తి జరుగుద్ది, మీరు ట్రాక్టర్ వదిలేయండి, ఏదంటే మీరు స్టేషన్లో తెలుసుకుందాం, లేకపోతే కోర్టుకు వెళ్ళి కోర్టులో తెలుసుకుందాం అని చెప్పి నా పైన కూడా దుర్భాషలాడి బెదిరించారండి ఎస్ఐ గారు. ఏఎస్ఐ గారు ఫోన్ కొంటారు, మీరు ఏఎస్ఐ గారి పనులకు ఆటంకం కలిగిస్తాను అన్నాడు. ఏఎస్ఐ గారి పనులకు నేను ఎక్కడ ఆటంకం కలిగించలేదండి. నేను ట్రాక్టర్ డ్రైవర్ స్టేట్మెంట్ తీసుకొని ఇచ్చానండి మీకు, అదేవిధంగా జేసీబీ డ్రైవర్ స్టేట్మెంట్ తీసుకొని ఇస్తానండి. ఎస్ఐ గారి అండతో కొద్దిమంది ఈ గ్రామంలో ఒక 3-4 నాయకులు ఒక అడ్డాగా ఏర్పడి సివిల్ పంచాయతీలు చేయటం, దారుణంగా డబ్బులు వసూలు చేయటం, వాళ్ళ ఇష్టరాజ్యంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, ఈ ట్రాక్టరు ఖాళీ ట్రాక్టర్ని ఇసుక ఉన్న ట్రాక్టర్గా ఎస్ఐ గారు ఏ విధంగా కేసు కట్టారు? ఇప్పుడు ఏఎస్ఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఎందుకు ఈ విధంగా తప్పుడు కేసులు కడుతున్నారు? ఎస్ఐ గారు ఇంత తప్పు చేసినా కూడా మరి దీనికి చట్టం ఏం సమాధానం చెప్పుద్ది? ఇటువంటి తప్పుడు కేసులు కట్టిన ఎస్ఐ గారి మీద ఎటువంటి చర్య తీసుకోవాలి? రాజ్యాంగం ఏం చెప్తున్నది, చట్టం ఏం చెప్తున్నది? ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టవచ్చా? ఆయన ఇష్టం వచ్చినట్టు మరి ఇతర పార్టీల నాయకుల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని తన చైర్లో దారుణంగా వాళ్ళ ముందే వేరే పార్టీ కార్యకర్తలను కొట్టవచ్చా? అసలు ఏం జరుగుతుంది?